ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆదిత్య ఎల్1 తుది కక్షలోకి చేరింది. సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబర్ 2న నింగిలోకి ఆదిత్య ఎల్1ని పంపించింది. ఇవాళ తుది కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రాకెట్ నింగిలోకి వెళ్ళాక 4 విన్యాసాలు ట్రాన్స్ లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది ఇవాళ 63 నిమిషాల 20 సెకండ్ల పాటు ప్రయాణించాక ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 2,35,19,500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెడతారు. ఆదిత్య ఎల్1 భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని మొదటి సూర్య భూమి లాగ్రాంజియన్ పాయింట్ దగ్గర చుట్టూ ఉన్న కక్షలోకి అంటే హాలో కక్ష నుంచి సూర్యుని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా నిలవనుంది. అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచం గుర్తిస్తోంది. గతేడాది చంద్రయాన్ 3ని జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి దేశం తలెత్తుకునేలా చేసిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆ తర్వాత ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. 2023 సెప్టెంబర్ 2న PSLV C-57 రాకెట్ ఆదిత్య ఎల్1ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇందుకు 63 నిమిషాల సమయం పట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్1 విజయవంతంగా విడిపోయింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో ఆదిత్య ఎల్1 మిషన్ను చేపట్టింది ఇస్రో. ఆదిత్య ఎల్1 లాగ్రాంజ్ పాయింట్ 1 కక్షలోకి వెళ్లేందుకు 125 రోజులు పట్టింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాగ్రాంజ్ పాయింట్ 1 ఉంది. గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. సెప్టెంబర్ 3 నుంచి 15 వరకు భూకక్ష పెంపునకు సంబంధించిన 4 విన్యాసాలను ఇస్రో చేపట్టింది. సెప్టెంబర్ 18 ఆదిత్య ఎల్1 శాస్త్రీయ డేటా సేకరణను ప్రారంభించింది. సెప్టెంబర్ 19న ఎల్1 పాయింట్కు ప్రయాణం ప్రారంభమైంది. 30న భూమి ప్రభావం ఉండని చోటుకి ఆదిత్య ఎల్1 చేరుకుంది. డిసెంబర్ 1న ఆదిత్య ఎల్1లోని పేలోడ్లో పనిచేయడం ప్రారంభించింది. డిసెంబర్ 8 SUIT పేలోడ్ అల్ట్రావైలెట్ వేవ్ లెంత్ సమీపంలోని సూర్యుని ఫుల్ డిస్క్ చిత్రాలను తీసింది. ఇవాళ ఆదిత్య ఎల్1 తుది కక్షలోకి ప్రవేశించింది. సౌరమండలంలోని గాలులు, కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తోంది. సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం 1475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం 7 పేలోడ్లున్నాయి. ఎల్1 నుంచి అధ్యయనం చేస్తే ఆటంకాలేవి ఎదురు కావని ఇస్రో భావిస్తోంది. కొన్ని వేల కిలోమీటర్ల వరకు భానుడి కరోనా ఉంటుంది. దాని ఉష్ణోగ్రత స్థాయి సుమారు 10 లక్షల డిగ్రీల కెల్విన్ డిగ్రీలు ఉంటుంది. భానుడి లోపలి ఉష్ణోగ్రత దాదాపు 6000 కెల్విన్ డిగ్రీలు ఉంటుంది. Very important to understand sun because it's a very big day and it's very important to understand sun because sun is our closest and the only star and it's a middle-aged star. This question makes that it's very important to understand our star and its life cycle. So after a time, like after some billion years, probably there will be no sun because as we know that all stars have a limited life cycles. So what happens if there will be no sun? So it's very important to understand it and what kind of a chemical changes happens in sun. So this Aditya L1 will give us a better understanding the changing behavior of sun, the outer surface, the coronagraphy, the photosphere, the chromosphere, the coronal mass ejections and the solar winds that emits from the sun and what kind of a distraction it could make it to the space weather. So all such information we're gonna explore with Aditya L1.
ఆదిత్య L1 చేరుకునే ప్రాంతాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారని ఇస్రో ఇప్పటికే వివరించింది. అక్కడకు ఆదిత్య L1 చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ మండిస్తారు. తర్వాత ఈ వ్యోమనౌక L1 కేంద్రంలో స్థిరపడుతుంది. అనంతరం కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుంది. 5 ఏళ్ల పాటు సమాచారాన్ని సేకరిస్తుంది. భానుడిలో వచ్చే మార్పులు సకల ప్రాణుల జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. Yeah, so it has started its journey. It's on 2nd September 2023. Then we are all happy that launching has been successful. But another crucial phase was there. That's today, 6th January. So it will reach its in final orbit, and according to ISRO, it's today 4 p.m. So it has not went straight forward. తుది కక్షలోకి ఆదిత్య L1 ను ఇస్రో ప్రవేశపెట్టింది. సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గత ఏడాది సెప్టెంబర్ 2న నింగిలోకి ఆదిత్య L1 పంపించింది. ఇవాళ తుది కక్షలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ నింగిలోకి వెళ్ళాక 4 విన్యాసాలు ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇది ఇవాళ 63 నిమిషాల 20 సెకండ్ల పాటు ప్రయాణించాక ఆదిత్య L1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ 2,35,19,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టారు.